హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవి వచ్చేసి రెడ్ లోబియా వడలు అనమాట. దీనిలో మనం అల్లం పచ్చిమిర్చి కలిపి వడలు వేసుకుంటే ఆహా ఏమి రుచి అనకుండా మీరు ఉండరు. సో ఇదైతే మనం ఈ రెడ్ లోబియా గింజల్ని మనం ఒక 5 to 6 hours నానబెట్టుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్. సో ఇవన్నీ మిక్సీలో వేసి పచ్చిమిర్చి అల్లం తగినంత వేసుకొని, పచ్చిమిర్చి ఏంటంటే మనకు కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. సో దానికి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. కానీ పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం కారంగా వేసుకుంటేనే ఈ వడలు బాగుంటాయి. ఎందుకంటే వేగిపోయాక మనకి ఏమంటారు కారం కొంచెం తగ్గుతుంది. సో ఒక అలా నీళ్ళు అండ్ నూనె 2 అలా పక్కన పెట్టుకొని తడుపుకుంటూ చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట. వీటికైతే షేప్ ఇలా ఉండాలి అలా ఉండాలని కూడా ఉండదండి. ఎలా వేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటమ్ ఇది మాత్రం. అంటే నేను ఎలా చిల్లి పెట్టి గారెలా ట్రై చేద్దాం అనుకున్నా కానీ పెద్ద వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో ఏంటంటే మనం హైలో పెట్టే వేయించాలి. బికాజ్ ఇది బాగా ప్రోటీన్ వడలు కాబట్టి చాలా టైం పడుతుంది మనకి యాక్చువల్గా ఇవి ఉడకటానికి. సో ఎలాంటి వేపులో తీసినా ఏ షేప్లో వేసినా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి ఈ వడలు మాత్రం. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కానీ వీటితో ఉన్న మైనస్ ఏంటంటే మనం తెచ్చుకున్న తర్వాత అవి ఎక్కువ కాలం ఉండమన్నమాట. అంటే తొందరగా పురుగు పట్టేస్తాయి. సో ఫ్రెష్గా దొరకటం కూడా చాలా కష్టమే. నేను ఎన్నిసార్లు విజేత లాంటి స్టోర్స్లో తెచ్చి నానబడే వాటర్లో పొయ్యంగానే చాలా పురుగులు ఉండేవి. ఇంకా పడేసేదాన్ని మరీ పురుగులు పట్టినవి ఏం తింటామని. సో మీరు చూసుకోండి, ఫ్రెష్గా మీరు ఎక్కడైనా స్టాక్ చేసుకోగలిగితే స్టాక్ చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్య అన్నీ ఫ్రెష్గా మంచి స్టోర్స్లో అమ్ముతున్నారు కదా. సో అదనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. కడల్లోకి చాలా అద్భుతంగా ఉండేది టొమాటో ఇన్స్టాంట్ చట్నీ అనమాట. అదేంటంటే నేను టొమాటో పచ్చిమిర్చి అల్లం ఉప్పు వేసి మిక్సీ వేసేస్తాను ఇన్స్టాంట్గా. జస్ట్ ఒక్క పూటకి నంచుకొని తినడానికి. ఆ చట్నీ కూడా స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో కొంతమంది అయితే దీన్ని అన్నంలో కూడా తింటారు. అండ్ మనకి ఎలా నచ్చితే అలా తినచ్చు అనమాట. బట్ నాకు ఆ టొమాటో చట్నీతో అలా ఇన్స్టాంట్గా తినేయటం అంటే చాలా ఇష్టం అనమాట. సో మీరు ట్రై చేయండి, అలా అన్నంతో ట్రై చేయండి, ఇలా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చితే అలా హ్యాపీగా దిల్ ఖుష్గా తినేసేయండి. సీ యూ గైస్, బాయ్.